పెట్టుకోవాలి. ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, ప్రసన్న కుమార్ అయితేనేమి. ఒక నిమిషం వస్తాను మోహన్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. తర్వాత విల్ గో టు ఇంటూ ది డిబేట్ అగైన్. నిన్న రాత్రి 9 గంటలకి కోవూరు ఎమ్మెల్యే మాజీ ఇంటిపై కూడా దాడి చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు అయితే 200 మంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే కూడా దాడి చేశారని చెప్పి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్లో స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారని కూడా చెప్తున్నారు. ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రశాంత్ రెడ్డి అక్కడికి పంపించి ఆ ఇంటిని ధ్వంసం చేయించారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు కూడా కోవూరు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా కూడా ఆ ఇంటి ధ్వంసానికి సంబంధించి మీకు సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు ఈ పనిచేశారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీని మీద మీరేమంటారు? అదంతా మీరు అన్నట్టు ప్రచారం మాత్రమే, అది నిజం కాదు. అలాంటి సంస్కృతిని మేము ఎప్పుడు ఈపీఆర్ గారు కానీ నేను కానీ ఎంకరేజ్ చేయము. వాళ్ళు మాట్లాడిన ఒక మహిళ గురించి, ఒక మహిళా ఎమ్మెల్యే గురించి, ఇక్కడ ఎమ్మెల్యే పక్కన పెట్టండి, ఒక మహిళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అతన్ని మాకు జిల్లా మొత్తం అభిమానులు ఉన్నారు. ఎవరు ఏం చేశారో మనకు తెలియదు, కానీ నాకు తెలిసేలోక అది లేట్ అయింది. తప్పకుండా తప్పే. నేను వాళ్ళని ఖండించాను. ఎవరైతే చేస్తున్నారో అని చెప్పి ప్రెస్లోనే చెప్పడం జరిగింది, పోలీసు కాల్ చేయడం జరిగింది. ఎవరు చేస్తున్నా దాన్ని చేయనివద్దు అని చెప్పి. ప్రధానంగా కూడా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి లేదని, అంటే బయట నుంచి తీసుకొచ్చి ఇన్ఛార్జీలుగా అక్కడ పెట్టుకొని వైసీపీ చేసిన పనులని కూడా మీరు చేస్తున్నట్టు చూపిస్తున్నారని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. దీని మీద నేను మాట్లాడింది అదే. ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన చేస్తున్న పనుల్ని, ఆయన చేసిన పనులని నేను చేస్తున్నానని చెప్పలేదు. ఆయన పనులు శాంక్షన్ చేయించి దాని మీద పర్సంటేజీలు తీసుకున్నాడు కాంట్రాక్టర్ల దగ్గర. పనులు ఆపేశారు. ఈరోజు తిరిగి ఆ పనులు మా గవర్నమెంట్లో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి దాన్ని అన్ని సగంలో ఆపేశారు. ఎంతవరకు వీళ్ళు కమిషన్లు తీసుకుంటారో అంతవరకు తీసుకొని ఆ పనులు అలా ఆపేశారు. ఈరోజు తిరిగి మళ్ళీ మేము కాంట్రాక్టర్లతో మాట్లాడి, గవర్నమెంట్తో మాట్లాడి ఆ పనులు చేపిస్తున్నాం. అదే నేను చెప్పింది కూడా. అధికార పార్టీ మీకు అండగా ఉందని, అదేవిధంగా ప్రసన్న కుమార్ ఇంటిపైన కూడా మీరు దాడి చేయించారనే నేపథ్యంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి కేసులు గట్రా అరెస్ట్ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఎవరు దాడి చేయలేదు. అతని నోరే అతని ఇంటి మీద దాడి చేసుకుంది. అతను తీసుకున్న గోతిలో అతనే పడ్డాడు. అతని నోటికి ప్రజలు సమాధానం చెప్పారు. ఏ ప్రజలు కూడా దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏ ప్రజలు కూడా ఇలాంటి ప్రజాప్రతినిధుల్ని సహించరు. అది దానివల్ల ప్రసన్న కుమార్ రెడ్డిని నిజంగా నేనే చేయాలంటే 13 నెలల నుంచి నేను అధికారంలో ఉన్నాను. గవర్నమెంట్ నాకు అండగా ఉంది. అతను మాట్లాడిన మాటలకి ఏ రోజు చేస్తుండొచ్చు, ఈ రోజు చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్థానిక ప్రశాంత్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా రాజకీయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం, కానీ ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు ఒక మహిళపై